నమస్తే. డొనాల్డ్ ట్రంప్ వంటి కన్నింగ్ లీడర్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పై ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ తగ్గేదే లేదంటుంది ఇండియన్ ఎకానమిక్ గ్రోత్. 2025-26 ఎకనామిక్ ఇయర్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు రిలీజ్ చేసిన జీడిపి ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ లో జీడిపి గ్రోత్ రేట్ 7.4% ఉండనున్నట్లు ఎస్టిమేట్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియాకి లార్జ్ ట్రేడ్ పార్ట్నర్ అయినటువంటి అమెరికా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పై 50% ట్యాక్స్ విధించడంతో పాటు వేరియస్ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల ఇండియాలో లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అనేటువంటి అపరల్స్, టెక్స్టైల్స్ అండ్ ఇంజనీరింగ్ గుడ్స్ వంటి ఇండస్ట్రియల్ ఎఫెక్ట్ అయినప్పటికీ 2024-25 ఎకనామిక్ ఇయర్ లో సాధించిన 6.5% గ్రోత్ రేట్ కంటే ఈసారి ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ బట్టి ఇంత గ్రోత్ రేట్ సాధించడానికి మెయిన్ రీజన్ టెరిటరీ సెక్టర్ అయినటువంటి సేవా రంగం. ఈ రంగం క్రిందటి సంవత్సరం సాధించినటువంటి 7.2% గ్రోత్ రేట్ తో పోలిస్తే ఈసారి 9.1% పెరిగినట్లు తెలుస్తుంది. ఇందులో కూడా ప్రముఖంగా సబ్ సెక్టర్స్ అయినటువంటి ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ కార్పొరేట్ సర్వీసెస్, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ అనేవి 9.9% చొప్పున గ్రోత్ రేట్ సాధించినట్లు తెలుస్తుంది. ఈ ఓవరాల్ జీడిపి గ్రోత్ రేట్ 7.4% అనేది ఆశాజనకంగా ఉన్నప్పటికీ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అండ్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేవి క్రిందటి ఫైనాన్షియల్ ఇయర్ తో పోల్చుకుంటే తక్కువగా నమోదవుతుండడం విచారించదగ్గ విషయం. అయితే అమెరికా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద 500% ట్యాక్స్ విధించనున్నట్లు రీసెంట్ గా వస్తున్న న్యూస్ బట్టి ఫోర్త్ క్వార్టర్ లో గ్రోత్ రేట్ తగ్గి ఫైనల్ ఎస్టిమేట్స్ ఈ 7.4% ఇంకా తగ్గనుందా, లేదంటే అమెరికాతో ట్రేడ్ డీల్ ఫైనల్ అయ్యి ఫోర్త్ క్వార్టర్ గ్రోత్ పెరిగి ఫైనల్ గా 7.4% గ్రోత్ కంటే ఎక్కువ నమోదవుతుందా అనేది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని నేషనల్ అండ్ గ్లోబల్ ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.